ఈరోజు జూన్ 29వ తేదీ సోమవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,590 పలుకుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,541 రూపాయి పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,23,770 వద్ద ఉంది. గత వారం రోజులుగా పసిడి ధరలు మార్కెట్లో భారీగా తగ్గడం చూడవచ్చు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా రికవరీ దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులు కొనుగోలు చేసేందుకు కాస్త అందుబాటులోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గత వారం డాలర్ బలహీనపడడంతో అమెరికా వడ్డీ రేట్ల పెంపు విషయంలో అంచనాలు కొంత తగ్గడంతో మళ్లీ బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నట్లు చూడవచ్చు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,073 చేరుకుంది. ఇది కూడా బంగారం ధర స్వల్పంగా పెరగడానికి దోహదపడిందని చెప్పవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ సూచి మే నెలలో 4.1% నమోదైంది. ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది. ఇది కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడింది. మరోవైపు సెప్టెంబర్ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ధరల పెంపు అవకాశాలు 64% నుంచి 60%కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర స్వల్పంగా పెరగడానికి దోహదపడింది. ఇక ఈ వారం ప్రారంభంలో బంగారం ధరలు ఏకంగా 7 నెలల గరిష్ట స్థాయికి పతనమయ్యాయి. అక్కడి నుండి మళ్లీ రికవరీ మూడ్లోకి వచ్చినట్లు గమనించవచ్చు. అమెరికా డాలర్ విలువ కనుక బలం పొందినట్లయితే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లు నిజంగానే పెంచినట్లయితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. టీడీ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు అలాగే డాలర్ విలువ మార్కెట్ను శాసిస్తున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా చైనా సైతం బంగారం కొనుగోలు చేయవద్దని తమ దేశ పౌరులను సూచించింది. మరోవైపు డాలర్ విలువ కనుక మరింత బలహీనపడినట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ప్రస్తుతం బంగారానికి డిమాండ్ బలహీనంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా ప్రభుత్వం బంగారం కొనుగోలు నియమాలను నియంత్రిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో బంగారం ధర భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.